ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నాగార్జున నివాసం వద్ద నుంచి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ లైవ్ ద్వారా అందిస్తారు. సుజన్, నాగార్జున కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే ఏదైనా షూటింగ్ నిమిత్తం వెళ్లాల్సి వస్తే వర్చువల్గా హాజరయ్యేందుకు అవకాశం కల్పించమని అడిగేందుకు ఛాన్స్ ఉంటుందా? ఏంటి వివరాలు అసలు? ఎస్ నవీన్, ఈరోజు పిటిషన్కి సంబంధించి నాగార్జున తను వేసిన పిటిషన్కి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న నేపథ్యంలోనే ఆయన ఈరోజు నేరుగా కోర్టుకి హాజరవుతారని చెప్పేసి తొలుత ప్రచారం చేసి, ఆ తర్వాత వర్చువల్గా కూడా ఏమన్నా అవకాశం ఉంటుందా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అనే ఒక ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. అయితే అంటే కొద్దిసేపటి క్రితమే కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కనుక 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఆయన కోర్టుకి హాజరవుతూ ఆయనకి నేరుగా వెళ్ళి కోర్టుకి తాను ఏదైతే పిటిషన్లో పేర్కొన్నారో ఆ అంశాల గురించి ఆయన నేరుగా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతూ ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా అంటే తన కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు, తన కుటుంబానికి సంబంధించి గౌరవానికి ప్రతిష్టకు సంబంధించి భంగం వాటిల్లేలాగా కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. అంటే చిత్ర పరిశ్రమ సినీ ప్రముఖుల మీద ఎప్పుడు కూడా ఒక లోకువ అనే ప్రభావం అనేది లేకుండా ఇది ఒక గుణపాఠం లాగా ఉండేలాగా కూడా సినీ ప్రముఖులు ఉండే గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎలా ఉంటాయి, ఎలా తీవ్రంగా ఉంటాయనే ఒక గుణపాఠం చెప్పేలాగా కూడా ఈ ఇన్సిడెంట్ ఉండాలి అని చెప్పేసి నాగార్జున భావించడం. సో దాని ప్రకారం ఈరోజు ఆయన ఒక పిటిషన్ వేయటం, పరువు నష్టం దావా 100 కోట్లకు వేయటం, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఈరోజు ఆయన నుంచి కూడా తీసుకుని ఉన్నారు. 2 గంటల తర్వాత 2 గంటల 15 నిమిషాలకు ఆయన నేరుగా కోర్టుకి హాజరవుతారన్నారు. ఈ రోజు ఉదయమే ఆయన దానికి సంబంధించి లాయర్లతో దీనికి సంబంధించి ఏ అంశాలను వాళ్ళు పిటిషన్లో పేర్కొన్నారు, ఎలాంటి స్టేట్మెంట్లు ఎలాంటి విషయాలను ప్రస్తావించాలి, ఎట్లా చెప్పాలి అనే ఆ ప్రాసెస్కి సంబంధించి కూడా నా లాయర్లతో డిస్కస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే నాగార్జున నివాసంలో లేరు అని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది. ఆయన లాయర్లతో చర్చిస్తున్నారు దీనికి సంబంధించి. సో ఆ చర్చించిన తర్వాత ఏదైతే కోర్టు వాళ్ళు చెప్పిన సమయం ఏదైతే ఉందో 2 గంటల 15 ప్రాంతంలో ఆయన నేరుగా వెళ్ళి కోర్టులో ఆ పిటిషన్లో పేర్కొన్న అంశాలకు సంబంధించి ఆయన నేరుగా ఆయన స్టేట్మెంట్ను కూడా తన డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చే అంశం కూడా ఇక్కడ